శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా దుర్గమ్మ దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా దుర్గమ్మ తీర్చేయాలని మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకువచ్చిన సందేశం ఏంటంటే, తల్లి ఇది నీ దుర్గమ్మ ఆఖరి హెచ్చరిక. గోధూళి వేళ నీ ఇంట్లో ఒక తప్పు జరుగుతోంది. ఎప్పుడైనా గమనించావా? చూసావా? లేదు కదా. దాని మీద అసలు చూపు కూడా పెట్టలేదు కదా, ధ్యాస కూడా పెట్టలేదు కదా. అదేంటో నీకు ఇన్నాళ్ళు తెలియలేదు కదా. ఇప్పుడు చెబుతానో వెంటనే ఆ తప్పు దిద్దుకో. లేదు అంటే నీ దుర్గమ్మ కూడా నిన్ను కాపాడలేదు. ఆ సమయంలో గోధూళి వేళ నాకెంతో ఇష్టమైన సమయం, నా సోదరికి ఎంతో ఇష్టమైన సమయం. నా సోదరి శ్రీ మహాలక్ష్మీదేవి డబ్బుల కట్టలతో గల్లు గల్లు మన గజ్జల శబ్దంతో ప్రతి ఇల్లు కూడా తొంగి చూస్తూ వచ్చే సమయం. ఆ సమయంలో ఎవరింట్లో అయితే ప్రశాంతంగా ఉంటుందో, ఎవరింట్లో అయితే ధూప దీపాలు వెలుగుతూ ఉంటాయో, ఏ ఇంట్లో అయితే దైవనామ స్మరణ వినబడుతూ ఉంటుందో అక్కడ ఆ ఇంట్లోకి చటుక్కున ప్రవేశిస్తుంది నా సోదరి. ఈ దుర్గ కూడా అలాంటి ఇంట్లో కొలువై ఉంటుంది. ఒక్కసారి ఊహించుకో, నీ దుర్గమ్మ అలాగే నా సోదరి అయినట్టు లక్ష్మీదేవి ఇద్దరు నీ ఇంట్లో ఉంటే నీకు ఎందుకైనా కొరత ఉంటుందా? లేదు కదా. కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్న తప్పు వల్ల ఏం జరుగుతుందో తెలుసా? నా సోదరి నీ ఇంట్లోకి రావటం మానేసి ఇంకొక శక్తిని, నీ ఇంటిని ఆ శక్తికి అప్పగించి వెళుతుంది. ఒకవేళ నేను ఈ తప్పు చేస్తే శ్రీ మహాలక్ష్మీదేవి నా ఇంట్లోకి రాదేమో, దుర్గమ్మ నా ఇంట్లోకి రాదేమో అని మాత్రమే అనుకుంటున్నావు కదా. రాకపోతే సరేలేని అంతటితో అది ఆగిపోదు. కానీ ఇంకొక శక్తి ఉంది. ఆ శక్తికి నీ ఇంటిని చూపించి, నీ ఇంటి చిరునామా ఇచ్చి, నీ ఇంటి అడ్రస్ ఇచ్చి, నీ ఇంటి డోర్ నెంబర్ ఇచ్చి, ఈ ఇల్లు నువ్వు ఉండటానికి అనువుగా ఉంది, నువ్వు వెళ్ళమ్మా అంటూ ఒక ఆవిడని, ఒక శక్తిని నీ ఇంటికి పంపిస్తుంది. ఆవిడ ఎవరో తెలుసుకోవాలనుందా? ఆ శక్తి ఎవరో తెలుసుకోవాలనుందా? నీ తప్పును నువ్వు దిద్దుకోవాలని ఉందా? ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరి దాకా నువ్వు ఇక్కడ నాతో ఆగాల్సిందే. మధ్యలో వదిలి వెళ్ళిపోయావు అంటే నీ ఇంట్లో జరుగుతున్న, ఇప్పుడు జరగబోతున్న పరిస్థితులు, ఘటనలు, సంఘటనలు ప్రతి ఒక్కటి నీ కళ్ళారా చూస్తూనే ఉన్నావు. వాటి అన్నింటికీ కూడా నేను బాధ్యురాలని కాలేను. నువ్వు ఇప్పుడు తెలుసుకోకపోతే, ఆ తప్పును నువ్వు దిద్దుకోకపోతే నీ దుర్గమ్మ కూడా నిన్ను ఏమీ చెయ్యలేదు. అయితే ఒక్క నిమిషం నువ్వు ఇక్కడ ఆగాల్సిందే. నీకు ఆ శక్తి ఏంటనేది చివరన చెప్తాను. అంతవరకు నాతో కలిసి ప్రయాణం చెయ్యి తల్లి. అప్పుడే ఈ కష్టాల నుంచి నిన్ను బయట పడవేస్తాను అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. అమ్మ మాటల వెనుకున్న అర్థం పరమార్థం తెలియాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఇంత గట్టిగా చెప్తున్నారు. దుర్గమ్మ ఇలా చెప్పిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి మనకు. అసలు ఆ శక్తి ఏంటి? లక్ష్మీదేవికి కోపం వస్తే అమ్మకి అనువుగాని ఇల్లు, ఆ ఇల్లు అయితే ఇంకొక శక్తికి అప్పగిస్తున్నట్టు. మరి ఆ శక్తి ఏంటి? అదే అంత భయంకరమైన శక్తి. ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా. ఒక్క నిమిషం కూడా వీడియోని స్కిప్ చేయకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంటికి కూడా సూర్యోదయం అవుతుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులో మనం ఏం తప్పు చేస్తున్నామో ఈ రోజు దుర్గమ్మ చెప్పబోతున్నారు. వాటిని దిద్దుకుంటే అమ్మ అనుగ్రహం మన మీదే ఉంటుంది. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసింది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేద్దాం హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక అమ్మ సందేశం ఏంటంటే, తల్లి ఎప్పుడైనా గమనించావా? సూర్యుడు పశ్చిమాన వాలిపోతున్న సమయంలో పగలు రాత్రి కలిసే ఆ కొన్ని నిమిషాల వ్యవధిలో నీ మనసులో తెలియని ఒక అలజడి, ఇంట్లో ఒక రకమైన స్తబ్దత, లేదా అకారణంగా ఒక విధమైన భారం అనిపిస్తోందా? పగలు దేవుడిదైతే, పగలు దుర్గమ్మదైతే, రాత్రి ఎవరిది? వెలుగు జీవితమైతే చీకటి దేనికి సంకేతం? ఈరోజు నేను నీకు చెప్పబోయేది ఎక్కడో ఏదో నీకు పనికిరాని విషయం చెప్పటం లేదు. నీ జీవితానికి ఒక మార్గదర్శకంగా మారేటటువంటి ఒక విషయం చెప్పబోతున్నా. ఎందుకంటే ఎంతో మంది నా బిడ్డలు, నా భక్తులు అయిన ఇళ్లల్లోనే చూశాను. వాళ్లకు ఈ తప్పు చెప్పాను, వాళ్ళు దిద్దుకున్నారు, సరిదిద్దుకున్నారు, ఎంతో మంది సంతోషంగా ఉన్నారు. కొంతమంది నా మాటలను లక్ష్య పెట్టకుండా పెడచెవిన పెట్టి నిర్లక్ష్యం చేసిన వాళ్ళు, ఆ తప్పుని తప్పు అలా కొనసాగుతూ ఉన్నవాళ్ళు అలానే ఉన్నారు. ఏడుపుతో, కన్నీళ్లతో, బాధలతో, అప్పులతో, అనారోగ్య సమస్యలతో, గొడవలతో, కీచులాటలతో మునిగి తేలుతున్నారు. వారి జీవితం అలా నరకంలా సాగుతూనే ఉంది. మార్చుకున్న వాళ్ళ జీవితం
ఆకాశాన్ని అంటే అంత అదృష్టంతో వెలిగిపోతోంది. ఈరోజు ఒక మహాసత్యం గురించి చెప్పబోతున్నా. నువ్వు ఉదయం నుంచి రాత్రి వరకు ఎంత కష్టపడుతున్నా ఇంట్లో ప్రశాంతత కరువైంది. డబ్బు నీళ్ళల్లా ఖర్చు అయిపోతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య పదే పదే గొడవలు వస్తున్నాయి. అయితే నీ ఇంట్లో సాయంత్రం వేళ ఒక చిన్న తప్పు జరుగుతోంది తల్లి. ఆ తప్పు నువ్వు సాయంత్రం దీపం వెలిగించే సమయంలో దాగి ఉంది. అవును, దీపం అనేది కేవలం నూనె, ఒత్తి, మంట కాదు. అది నీ ఇంటికి కాపలా ఉండే ఒక అదృశ్య శక్తి. అది సాక్షాత్తు నా సోదరి అయినటువంటి శ్రీ మహాలక్ష్మికి స్వరూపం, నీ దుర్గమ్మ స్వరూపం. ఈ వీడియో నీ ఫోన్ మీదకి రావటం, నీ ఫోన్ స్క్రీన్ మీదకి రావటం ఇక్కడ యాదృశ్చికం కాదు తల్లి. ఇది సాక్షాత్తు కూడా జగన్మాత కాలాంతకరాలు అయినటువంటి నీ దుర్గమ్మ సంకల్పం. చీకటిలో ఉన్న నీ జీవితంలోకి ఒక దివ్యమైన వెలుగును ప్రసాదించడానికి దుర్గమ్మ నిర్ణయించింది. అది సమయం ఇదే. ఈ వీడియోని చూసి వదిలేయకు. ఈ క్షణమే నీ ఆధ్యాత్మిక కుటుంబంలో ఒక సభ్యుడిగా నువ్వు చేరాలి. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కు. అంటే ఇక్కడ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయటం కాదు తల్లి. నీ ఇంటి ద్వారాలు లక్ష్మీదేవి రావటానికి తెరిచి ఉంచేలాంటి వీడియో ఇది. నువ్వు లైక్ చేసి నువ్వు గనుక ఆ దుర్గమ్మకి సమర్పించే ఒక చిన్న మానసిక హారతి లాంటిది ఇక్కడ కామెంట్ సెక్షన్ లో దుమ్ దుర్గాయ నమః అంటూ రాయి, శ్రీ మహాలక్ష్మీదేవి నమః అంటూ రాయి. నీ ఉనికి నాకు తెలిసిపోతుంది. ఒక పవిత్రమైన బంధాన్ని ఈ క్షణమే మనిద్దరం మొదలు పెడదాం తల్లి. ఇది నువ్వు మధ్యలో వదిలేసావు అంటే నీకు నాకు ఏర్పడుతున్న ఈ బంధం అనే దారం తెగిపోతుంది. జాగ్రత్త, వదలకు, చివరిదాకా విను. నేను ఈ సందేశం మొదట్లో ఒక్క మాట చెప్పాను, గుర్తు చేసుకో. గుర్తు రాకపోతే ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూడు, నీకు అర్థమవుతుంది. చివరి వరకు నా మాటల్ని నీ హృదయంతో విను. నీ జీవితం, నీ ఇల్లు మారకపోతే నన్ను అడుగు. ఎందుకంటే సంధ్యాకాలం అని దేన్ని అంటారు? సాయంత్రాన్ని. సంధ్య అంటే ఏంటి? రెండు భిన్నమైన శక్తులు కలిసేందుకు సమయం. వెచ్చని సూర్యకిరణాలు వెళ్ళిపోయి చల్లని చీకటి అడుగు పెట్టే సమయం. ఈ కాలాన్ని శివశక్తి సంగమ కాలం అని కూడా అంటారు తల్లి. ఈ కాలంలో ప్రకృతిలో ఒక విచిత్రమైన మార్పు జరుగుతుంది. మనిషి మెదడులోని పగటిపూట ఉండేటటువంటి కొన్ని తరంగాలు తగ్గిపోయి రాత్రికి సంబంధించినటువంటి కొన్ని తరంగాలు మొదలవుతాయి. ఈ పరివర్తన సమయంలో మనసు చాలా బలహీనంగా ఉంటుంది. ప్రతికూల శక్తి, నెగిటివ్ ఎనర్జీ చాలా సులభంగా నీ ఇంటిలోకి, నీ ఆలోచనల్లోకి ప్రవేశించే సమయం ఇదే. అందుకే సాయంత్రం వేళ ఏడవకూడదు, నిద్రపోకూడదు, గొడవ పడకూడదు అని ఊరికే చెప్పటం లేదు. ఈ సంధ్యా సమయంలో పరమశివుడు తన ప్రమద గణాలతో, భూత ప్రేత పిశాచాలతో కలిసి భూలోక విహారానికి వస్తాడు తల్లి. ఆయన అలా వెళ్తున్నప్పుడు ఏ ఇంట్లో అయితే చెమ్మ చీకటి ఉంటుందో, ఏ ఇంట్లో అయితే అపవిత్రత ఉంటుందో అక్కడ తన ప్రతికూల గణాలని వదిలి వెళ్తాడట. అంటే నకారాత్మక శక్తి, అర్థమైంది కదా, పిశాచాలని, వీటన్నింటిని వదిలి వెళ్తాడట. అదే ఏ ఇంట్లో అయితే ఆ సమయంలో ఒక చిన్న దీపం వెలుగుతూ ఆ దీపం ముందు ప్రశాంతంగా దైవనామస్మరణ జరుగుతూ ఉంటుందో అక్కడ సాక్షాత్తు శక్తి స్వరూపమైన, నా స్వరూపమైన పార్వతీదేవి స్వయంగా ఆగి ఆ ఇంటి సకల సౌకర్యాలను ప్రసాదించి వెళ్తుంది. అందరూ చాలా మంది అడుగుతారు, తల్లి అమ్మా నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి రాత్రి 8 అవుతుంది, అప్పుడు దీపం పెట్టచ్చా? ఇంకొంతమంది బిడ్డలైతే నేను 5 గంటలకే దీపం పెట్టేస్తానమ్మా, పర్వాలేదా? కానీ నీకు తెలుసా, సాయంత్రం దీపం వెలిగించడానికి అత్యంత అద్భుతమైన సమయం గోధూళి వేళ లేదా ప్రదోషకాలం. గోధూళి వేళ అంటే ఏంటి? పగలు మేతకు వెళ్లిన ఆవులు సూర్యాస్తమయ సమయంలో తమ ఇళ్లకు తిరిగి వచ్చేటప్పుడు ఆవు కాలుకి ఉన్నటువంటి ఆవు కాలి గిట్టలు అవి నేల మీద తగిలి నేల మీద ఉన్న ధూళి గాలిలోకి లేస్తుంటే ఆ సమయమే గోధూళి వేళ. ఖచ్చితమైన సమయం చెప్పాలి అంటే వినుతల్లి, సూర్యాస్తమయానికి సరిగ్గా 24 నిమిషాల ముందు మరియు సూర్యాస్తమయం జరిగిన 24 నిమిషాల తర్వాత ఈ 48 నిమిషాల కాలాన్ని అత్యంత పవిత్రమైన సమయంగా నువ్వు భావించాల్సిందే. ఆ సమయంలో ఎలాంటి పనులు చెయ్యకు, చెడు పనులు చెయ్యకు, మంచిని చెయ్యి, దైవనామ స్మరణలో ఉండు, నీ ఇంట్లో దీపారాధన చెయ్యి. సాధారణంగా సాయంత్రం 5:45 నుండి 6:30 మధ్య కాలం ఇది. ఎందుకంటే జ్యేష్ఠాదేవి అంటే అలక్ష్మి లేదా దరిద్ర దేవత మరియు శ్రీ మహాలక్ష్మి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. సముద్రం మదనం జరిగినప్పుడు ముందుగా పుట్టింది జ్యేష్ఠాదేవి, ఆ తర్వాత పుట్టింది శ్రీ మహాలక్ష్మి.
ప్రతిరోజు సాయంత్రం ఈ ఇద్దరూ కలిసి భూలోక సంచారానికి వస్తారు. జ్యేష్ఠాదేవికి చీకటి, బూజు, దుమ్ము, గొడవలు, ఎంగిలి పాత్రలు అంటే మహా ఇష్టం. ఎవరైతే సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో అంటే సరిగ్గా 6 గంటల ప్రాంతంలో ఇల్లు చీకటిగా ఉంచుతారో, అపరిశుభ్రంగా ఉంచుతారో, అక్కడ రాగానే మహాలక్ష్మి తన అక్క అయినటువంటి జ్యేష్ఠాదేవిని పిలిచి, అక్క, ఈ ఇల్లు నీకు తగినది, నువ్వు లోపలికి వెళ్ళు, నీకు ఎంతకాలం కావాలో అంతకాలం నివాసం ఉండు అని ఆ ఇంటిని జ్యేష్ఠాదేవికి, దరిద్ర దేవతకి, అలక్ష్మీదేవికి శ్రీ మహాలక్ష్మి అప్పగించి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి నీ ఆట మొదలైపోతుంది తల్లి. నువ్వు పడే పాటలుంటాయి చూడు, నువ్వు పడే కష్టాలు ఉంటాయి చూడు, అప్పుడు నీ దుర్గమ్మ కూడా ఒక ప్రేక్షకురాలు మాత్రమే అవుతుంది. అంత దూరం నుంచి చూసి నువ్వు పడుతున్న బాధలను చూసి నీ దుర్గమ్మ కుమిలిపోతుంది, కానీ దగ్గరికి వచ్చి ఏమీ చెయ్యలేదు. అలాంటి స్థితి వస్తుంది. అలాంటి స్థితి రాకూడదు అంటే నువ్వు ఈ తప్పుని దిద్దుకోవాలి. అయితే నువ్వు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఇక్కడ కాసేపు ఆగితే ప్రతి ఒక్కటి నీకు చెబుతాను. కానీ ఏ ఇంట్లో సూర్యాస్తమయ సమయంలో ఇల్లు శుభ్రంగా ఉండి, గుమ్మానికి పసుపు కుంకుమలు ఉండి, పూజా మందిరంలో దేదీప్యమానంగా దీపం వెలుగుతూ ఉంటుందో, ఆ వెలుగును చూడగానే జ్యేష్ఠాదేవి భయపడి పారిపోతుంది. అప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి నవ్వుకుంటూ నీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఆ వెంటే నీ దుర్గమ్మ తన త్రిశూలంతో గల్లు గల్లున గజ్జల శబ్దంతో నా సోదరి అయినటువంటి శ్రీ మహాలక్ష్మితో కలిసి మెల్లగా అడుగులు వేస్తూ నీ ఇంట్లోకి ఇద్దరం కూడా వచ్చేస్తాం. ఇది నీ మానసిక ఒక శాస్త్రం కూడా తల్లి. నువ్వు చీకటిగా ఉన్నప్పుడు నీ మనసు ఎలా ఉంటుంది? చిరాగ్గా ఉంటుంది. అదే గుమ్మం దగ్గర ఒక దీపం, దేవుడి గదిలో ఒక దీపం, మంచి సాంబ్రాణి వాసన ఉంటే బయట ఎంత కష్టపడి వచ్చినా ఇంటికి రాగానే ఒక ప్రశాంతత దొరుకుతుంది కదా. ఆ ప్రశాంతతే లక్ష్మీదేవికి, నీ దుర్గమ్మకి చాలా ఇష్టం. చాలా మంది తప్పు చేస్తారు. అదేంటో తెలుసా? అగ్గి పెట్టి తీయటం, ఒత్తి వెలిగించటం, దండం పెట్టుకొని వెళ్ళిపోవటం. దీపం వెలిగించటం అంటే అది ఒక పని మాత్రమేనా? ఒక బాధ్యత మాత్రమేనా? అందులో ఏమీ ఉండదా? భక్తి ఉండదా? వినయం ఉండదా? శ్రద్ధ ఉండదా? ఏమీ లేకుండా ఒక అగ్గిపెట్టె తీసి అగ్గిపుల్ల గీసి వెలిగించి దీపం వెలిగించేసి దండం పెట్టుకొని వెళ్ళిపోతే ఇది నువ్వు రోజువారీ చేసే పని కాదు కదా. భక్తి అన్నది మనసులో నుంచి రావాలి, నీ భావనలో నుంచి రావాలి. అలా దీపం వెలిగించి దండం పెట్టుకొని వెళ్ళిపోవటం కాదు. దీపం వెలిగించటం ఒక యజ్ఞం, పరిశుభ్రత. ఎప్పుడైతే నీ మెదడులోని ఆలోచనలు ప్రశాంతంగా ఉంటాయో అప్పుడు సాయంత్రం దీపం పెట్టే ముందు తప్పనిసరిగా ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కో. కుదిరితే మెడ వరకు స్నానం చెయ్యి. ఎందుకంటే రోజంతా బయట ఎందరో మనుషుల్ని కలుస్తావు. ఎన్నో ఆలోచనలు, ఎన్నో ప్రతికూల శక్తులు, నెగిటివ్ ఎనర్జీలు, వాటన్నింటితో తిరిగి అన్నింటితో మాట్లాడి వచ్చుంటావు. అది నీ ఆరా ఏదైతే ఉందో దాన్ని అంటుకొని ఉంటుంది. నువ్వు ఆ నెగిటివ్ ఎనర్జీని నువ్వు కడిగేసుకోవాలి. దీపపు కుందెలు అంటే దీపాన్ని నేల మీద నేరుగా పెట్టకూడదు. దీపం కింద ఒక చిన్న ఇత్తడి ప్లేట్ కానీ లేదా కొద్దిగా బియ్యం కానీ ఒక తమలపాకు కానీ ఉంచి ఆ తర్వాత వెలిగించాలి. అప్పుడే భూమాత ఆ వేడికి బాధపడకుండా ఉంటుంది. వెండి లేదా ఇత్తడి, మట్టి ప్రమిదలు వాడటం చాలా మంచిది తల్లి. స్టీల్ ప్రమిదలు ఎప్పుడూ కూడా భగవంతుడికి వాడనే కూడదు. అందులో నువ్వు ఉపయోగించే నూనె, నువ్వుల నూనె వాడటం వల్ల ఇంట్లో ఉండే అకాల మృత్యు భయాలు, అనారోగ్యాలు, కర్మ దోషాలు తొలగిపోతాయి తల్లి. ఆవు నెయ్యి వాడితే ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. ఏది వాడినా అందులో ఒక చిన్న పచ్చ కర్పూరం బిళ్ళ కానీ ఒక యాలక్కాయ కానీ వేసి వెలిగించు. నీ ఇంట్లో ఉండే తరంగాలు ఎలా మారుతాయో నీ కళ్ళారా నువ్వే చూస్తావు. ఆ వాసన నీ మనసుని, నీ ఆలోచనలని, నీ మెదడుని ప్రశాంతపరుస్తుంది. ఒత్తులు అంటే 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి వెలిగించు. ఒకటి ఆత్మకి, రెండవది పరమాత్మకి. సంకేతం ఎప్పుడైనా దీపం తూర్పు దిక్కుగా ముఖం ఉండేలాగా వెలిగించు, లేదా ఉత్తరం వైపు ముఖం చేస్తే కుబేర స్థానం కాబట్టి ధన ప్రాప్తి. దక్షిణం వైపు ఎప్పుడు దీపం వెలిగించుకో, అది పితృదేవతలకు ఉద్దేశించింది. కేవలం ప్రత్యేక సమయాల్లో మాత్రమే దక్షిణ దిక్కుకు వాడాలి. వెలిగించే విధానం, ఈ దీపాన్ని ఎప్పుడు అగ్గిపుల్లతో నేరుగా వెలిగించుకో. ఒక చిన్న ఏకహారతి లేదా వేరొక దీపం సహాయంతో భగవంతుడి ముందు దీపం వెలిగించు. దీపం వెలిగించేటప్పుడు నీ నోటు నుండి రావాల్సిన మాట ఏంటో తెలుసా? నీ మనసులో ఉండాల్సిన ఆలోచన ఏంటో తెలుసా? దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతమోపహం,
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. ఈ స్తోత్రం, ఈ మంత్రం నీ నోటి వెంట రావాలి. అప్పుడే నువ్వు చేసే పూజ భగవంతుడికి చెందుతుంది. నువ్వు దీపలక్ష్మిని గౌరవించిన దానివి అవుతావు. అంటే దీపమే పరబ్రహ్మ స్వరూపం. ఈ దీపం సమస్త అంధకారాన్ని అంటే అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఈ దీపం ద్వారా సర్వము సిద్ధిస్తుంది. ఓం సంధ్యా దీపమా, నీకు నమస్కారం. నువ్వు ఎప్పుడైనా ఒక చిన్న ప్రయోగం చెయ్యి. నీ మనసు చాలా ఆందోళనగా ఉన్నప్పుడు, భయంగా ఉన్నప్పుడు, గందరగోళంగా ఉన్నప్పుడు, ఏదైనా సమస్య ఉన్నప్పుడు, అలాంటి సమస్యలు నిన్ను పట్టి పీడిస్తున్నప్పుడు నీ చేతిలో ఉన్న మొబైల్ ఫోను, టీవీ అన్నీ కట్టిపడేసి దూరంగా పెట్టు. దేవుడి గదిలో కూర్చొని, నీ దుర్గమ్మ ముందు కూర్చొని ఒక ఆవు నెయ్యి దీపం వెలిగించు. ఒక్క 5 నిమిషాలు రెప్ప వేయకుండా ఆ దీపపు జ్వాలను అలా చూస్తూ ఉండిపో. నువ్వు ఆ దీపాన్ని చూస్తున్న కొద్దీ కూడా ఆ అగ్నిదేవుడు నీలోని నెగిటివ్ ఆలోచనల్ని కాల్చేస్తాడు. అగ్ని పైకి ఎగసి పడుతుంది. అది మనిషికి ఇచ్చే సందేశం ఏంటో తెలుసా తల్లి? మనిషి, నీ జీవితంలోని ఎన్ని కష్టాలు నిన్ను కిందికి లాగినా నువ్వు ఈ మంటలా పైకి ఎదగాలి అని. ఈ సాయంత్రం దీపం నీ ఇంట్లో రోజువారీగా వెలుగుతూ ఉంటే నీ పిల్లల మనస్తత్వంలో మార్పు వస్తుంది. వారి ఏకాగ్రత పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య కారణం లేని కోపాలు ఉంటే అవి నెమ్మదిగా చల్లబడతాయి. ఎందుకంటే ఈ అగ్ని శిఖ నుండి వెలువడే సూక్ష్మమైన శక్తి తరంగాలు అంటే ఆ గదంతా వ్యాపించి అక్కడ ఉన్న ప్రతికూల తరంగాలని నాశనం చేస్తాయి. గుడికి ఎంతో మంది వస్తుంటారు తల్లి. అమ్మా, నేను రోజు దీపం పెడుతున్నాను, కానీ నా పూజకి ఎందుకు నువ్వు కరగటం లేదు, నా పూజ నీకు చేరుతోందో లేదా అని ఎంతో మంది తెలుసుకోవాలని ఆరాటపడుతుంటారు. నా ముందు కన్నీళ్లతో అడుగుతుంటారు, మరి నా పూజ నీకు చేరితే నాకు ఈ కష్టాలన్నీ ఎందుకు అంటూ బాధపడుతూ ఉంటాడు. దుర్గమ్మ నీతో నేరుగా వచ్చి మాట్లాడదు తల్లి, కానీ ప్రకృతి ద్వారా, ఆ దీపం ద్వారా సంకేతాలు ఇస్తుంది. నువ్వు సాయంత్రం దీపం వెలిగించినప్పుడు ఈ క్రింది సూచనలు కనిపిస్తే నీ ఇంట్లో అదృష్టం, మహాలక్ష్మి, నీ దుర్గమ్మ అడుగుపెట్టిందని అర్థం. దీపపు పువ్వు అంటే దీపం పువ్వు. నువ్వు దీపం వెలిగించిన కాసేపటికి ఆ ఒత్తి చివర నల్లగా ఒక చిన్న పువ్వు ఆకారంలో ఏర్పడుతుంది. దీనిని దీపపు పువ్వు అంటారు. ఇది వస్తే సాక్షాత్తు దుర్గమ్మ నీ పూజకు సంతోషంగా నీ ఇంటికి వచ్చిందని, నీ పూజను స్వీకరించిందని అర్థం. నీ కోరిక అతి త్వరలో నెరవేరబోతోందని ఒక బలమైన సంకేతం. నిశ్చలమైన జ్వాల ఉంటే లేదా లేకపోయినా కొన్నిసార్లు దీపం విపరీతంగా ఆడుతుంది. గాలి లేకపోయినా అటు ఇటు ఆడుతూ కదులుతూ ఉంటుంది. అలా కాకుండా దీపం వెలిగించిన తర్వాత ఆ మంట పైకి నిటారుగా కదలకుండా ఒక బంగారు రంగులో వెలుగుతూ ఉంటే నీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి పూర్తిగా తొలగిపోయి దైవిక శక్తి స్థిరపడిందని అర్థం. ఇక్కడ నువ్వు దీపం వెలిగించి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నప్పుడు నీకు హఠాత్తుగా మల్లెపూలో లేదా గంధం లాంటి సువాసన వస్తే అది దైవ సన్నిధికి సాక్ష్యం. ఎందుకంటే దేవతలు, నీ దుర్గమ్మ, శ్రీ మహాలక్ష్మి ఎప్పుడూ ఆ సుగంధాన్నే ఇష్టపడతారు. మనసుకి అనిపించే ప్రశాంతత, దీపం వెలుగుతున్నప్పుడు గుండెల్లో ఉన్న భారం హఠాత్తుగా ఆగిపోయినట్లు, ఎవరో పెద్దవాళ్ళు నీ తల మీద చెయ్యి వేసి నేను ఉన్నానులే, ధైర్యంగా ఉండు అని చెప్పినట్లు ఒక అనుభూతి వస్తే ఇక నీకు తిరుగులేదు. నీ కష్టాలన్నీ తీరిపోయినట్లే. నీకు ఒక చిన్న నిజం చెప్తాను, విను బిడ్డ. అయితే ఇక్కడ నేను నా సందేశం మొదట్లో ఒక విషయం చెప్పాను, ఆ విషయం గుర్తు చేసుకో. ఆ విషయం గుర్తు రాకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళి చూసి మళ్ళీ ఇక్కడికి రా, నీకు మొత్తం అర్థమవుతోంది. కొన్నేళ్ల క్రితం నా దగ్గరికి ఒక కుటుంబం వచ్చింది తల్లి. భర్తకు ఉద్యోగం పోయింది, అప్పుల బాధలు, ఇంట్లో ఎప్పుడూ కూడా కన్నీళ్లే. వాళ్ళు ఎన్నో పూజలు చేశారు, ఎన్నో ఖర్చులు పెట్టారు, కానీ లాభం లేదు. అప్పుడు అక్కడ నా రూపంగా ఒక పెద్ద ముత్తైదువ వాళ్లకు చెప్పిన మాట ఇది, నాయనా, నాకు నువ్వు ₹1 కూడా ఇవ్వద్దు, ఎటువంటి ఖర్చుతో కూడిన పూజలు చెయ్యొద్దు. నేను చెప్పినట్లు కేవలం 41 రోజులు వర్షం వచ్చినా ఏమి వచ్చినా సాయంత్రం 6 గంటలకు నీ ఇంట్లో ఒక ఆవు నెయ్యి దీపం పెట్టు. ఆ దీపం ముందు భార్యాభర్తలు ఇద్దరూ కూర్చుని నీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి అని నా రూపంలో ఉన్న ముత్తైదువు, అంటే ఆ ముత్తైదువు రూపంలో నేను సాక్షాత్తు వెళ్ళి చెప్పాను. ఎందుకంటే దుర్గమ్మ మాట్లాడితే భయంతో జనాలు పారిపోతారు, అది ఒక వింత అయిపోతుంది. అందుకే ఒక పెద్ద ముత్తైదువు రూపంలో వెళ్ళి నేను ఈ విషయం చెప్పాను. మొదటి వారం వాళ్లకు ఏమీ అనిపించలేదు, కానీ 10 రోజుల తర్వాత వాళ్లలో ఆందోళన తగ్గింది. 20 రోజుల తర్వాత ఒక చిన్న దారి కనిపించింది. 41 రోజుల పూర్తయ్యేసరికి
ఎక్కడి నుంచో ఊహించని విధంగా ఒక స్నేహితుడు వచ్చి అతనికి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఈరోజు వాళ్ళు ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు తల్లి. 10 మందికి ఆశ్రయం ఇచ్చేలా ఉన్నారు. ఇది ఎలా జరిగింది? దీపంలో ఉన్న అద్భుతం ఇదే. అయితే వాళ్ళ మనసులో కూడా అదే అద్భుతం జరిగింది. సాయంత్రం పూట వచ్చే నెగిటివ్ ఆలోచనలు ఆ దీపం ఆపేసింది. దుర్గమ్మ మీద వాళ్లకున్న నమ్మకాన్ని ఆ దీపం ప్రతిరోజు బలోపేతం చేసింది. సృష్టికి వాళ్ళు ఒక సంకేతం పంపారు. మా ఇంట్లో వెలుగు ఉంది, నా ఇంట్లో దుర్గమ్మ ఉంది, నా ఇంట్లో లక్ష్మీదేవి ఉంది, దయచేసి లోపలికి రా, నీ జీవితంలో కూడా అద్భుతం జరగాలని నేను అనుకుంటున్నా తల్లి. మనిషి జీవితం కూడా ఒక ప్రమిద లాంటిదే. శరీరం ప్రమిద, అందులో ఉన్న ఆయుష్ నూనె, నీ ప్రాణమే ఒత్తి. ఆ ప్రాణం ఉన్నంత కాలం ఈ సమాజానికి ఒక మంచి వెలుగును ఇస్తూ బ్రతకాలి. సాయంత్రం వేళ వెలిగించే ఆ చిన్న దీపం నీలో ఉన్న అజ్ఞానపు చీకట్లను పారద్రోలి ఒక మహాజ్ఞానిగా నిన్ను మార్చాలి. ఎంత కష్టం వచ్చినా సరే గుండెల నిండా శ్వాస తీసుకో. నాకు అన్నీ అయిపోయాయి అనుకున్న ప్రతిసారి సాయంత్రం నీ దుర్గమ్మ ముందు నిలబడి ఆ దీపాన్ని చూడు. నేను నీ భారాన్ని ఎలా మోస్తున్నానో నా భారాన్ని ఈ సృష్టికర్త అలాగే మోస్తాడు. అంత ధైర్యం నీకు ఈ దీపాన్ని ఇస్తుంది. ఇప్పటి వరకు నా మాట విన్నావు అంటే నీలో ఒక ఆధ్యాత్మిక పిపాస ఉంది. నీ జీవితాన్ని మార్చుకోవాలనే ఒక బలమైన తపన ఉంది. నువ్వు దుర్గమ్మకి చాలా దగ్గరైన వ్యక్తివి తల్లే. ఈ మహత్తరమైన జ్ఞానాన్ని ఇక్కడే ఆగనివ్వకు. ఎందుకనంటే చీకటిలో ఉన్న ఒక ఇంటికి వెళ్ళి వెలుగునిస్తే 10 జన్మల పుణ్యం వస్తుంది. కాబట్టి నువ్వు చూసిన ఈ సందేశం, నువ్వు విన్న ఈ వీడియోలోని విషయాలు నీతోనే ఆపుకోకు. ఇది పక్క వాళ్ళతో కూడా పంచుకో. వాళ్ళ ఇంట్లో చీకటిలు దూరమై వెలుగులు నిండితే ఆ వెలుగు, అందులోని పుణ్యం కొంచెం భాగం నీకు కూడా వస్తుంది. అప్పుడు దుర్గమ్మ నిన్ను మరింతగా ఆశీర్వదిస్తుంది. చెప్పాను కదా. మళ్ళీ నేను చెప్పిన విషయాలు నువ్వు మర్చిపోయి ఉన్నా, ఏమరపాటుతో ఉండి అజాగ్రత్తతో ఉండి సరిగ్గా మనసు లోతుల్లోకి తీసుకోకపోయినా ఒక్కసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ కూడా 1కి 10 సార్లు పూసగుచ్చినట్టు విను. ఇప్పుడు నీ జీవితంలో జరుగుతున్న తప్పులేంటో నీకు అర్థమవుతాయి. ఆ తప్పుల్ని దిద్దుకున్నావు అంటే నీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది బిడ్డ అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.